ఉదయకాలం చక్కని పాటలు పాడి ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఇలా కూడా వేసిన మీకందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక వందనాలు. యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన కడగబడిన నీతి మందులుగా ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి స్తోత్రం. అలాగే వాక్యం విన్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన కలిసి పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు ధ్యానిస్తాం. దేవుడు ప్రియులారా మనం దేవుని అనుభవించాలని, మనం దీవించబడాలని, ఇద్దరుకు దేవుని నగరంగా ఉండాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. ఒక వాక్యం ప్రియులారా మనం చదువుకొని మనం ముందుకు వెళదాం. రోమలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం ప్రియులారా నేను చదువుతాను. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయగా మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. 33వ వచనం, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీదే నేరం మోపువాడెవడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రిన దేవుడు మనం అడగక మునిపే తండ్రిన దేవుడు తన ప్రియ కుమార్ని మన కొరకు చేశామన్నమాట. మనం అడగలేదు, అడగక మునిపే దేవుడు తండ్రిని దేవుడు నా కొరకు మన శర్మం కొరకు ఇచ్చేసామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం సువార్త విని రక్షణ పొందినప్పుడు ఆ కుమార్ని మనం రిసీవ్ చేసుకోవడం. కొందరు అది రిసీవ్ చేస్తారు, కొందరు రిసీవ్ చేయలేరు. ఇప్పుడు దానికి చాలా కారణాలు ఉండవచ్చు. కొందరు రిసీవ్ చేయకుండా ఉన్నారు, కొందరు రిసీవ్ చే కాబట్టి ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తుని ప్రియులారా మనం నా రక్షకుడు లేదా నా ప్రభు అని మనం చెప్పాలంటే మనకు అక్కడే ఒక తగ్గింపు కావాలి అన్నమాట. తగ్గింపు కావాలి. చాలాసారి నా జీవితంలో యేసుక్రీస్తు గురించి చాలా మంది చెప్పినప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు. ఎందుకు అంటే ఫస్ట్ నేను ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు అంటే మాకు కూడా ఉంది, మేము కూడా అంత తక్కువ వారం కాదు, మేమంత తక్కువ వారం కాదు, కాబట్టి నాకు వద్దు అని చెప్పిన చాలాసారి. కానీ ఆయన కానీ ప్రియులరా నా జీవితంలో ఉన్న గడ్డు పరిస్థితిని బట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు నాకు మరలా జాబం ఇచ్చిన యేసుక్రీస్తు సర్వశక్తి మందుడైన దేవుడు ఒకసారి ఆధారపడదాం. కాబట్టి ప్రియులరా తర్వాత శోధనలు ఇబ్బందులు ఎక్కువ వచ్చినప్పుడు ఆ శోధనలు వల్ల ఏమైంది, ఆ కష్టాలు ఇబ్బందుల వలన నేను తగ్గించబడామన్నమాట. నేను తగ్గించబడా. కాబట్టి నేను తగ్గించబడిన వారు ఏం చేస్తారు, టెస్ట్ చేస్తారు, ఆధారపడతారు అనమాట. అంటే నేను జీవగల దేవుని ఆధారపడాను. దేవా నాకు సహాయం దేవు, మీ సహాయం నాకు కావాలి అని నేను మరలా దేవునితో ప్రార్థన చేస్తామన్నమాట. ముందు వద్దు అని చెప్పిన నేనే తర్వాత దేవునితో మాట్లాడాను. ఎందుకంటే ఇబ్బంది అంత పరిస్థితి, ఘోరమైన పరిస్థితి అనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా ప్రార్థన ఆలగించి సహాయం చేశామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా చూసినట్లయితే దేవుడు నాకు అప్పుడు సహాయం చేస్తున్నప్పుడు ప్రియులారా దేవుడు సహాయం చేస్తాడు. కానీ కొందరు వ్యక్తులను దేవుడు వాడుకున్నారనమాట. ఆ వ్యక్తులకు ఇప్పుడు కూడా తెలియలేదు నాకు ఇబ్బంది అప్పుడు. కాబట్టి కొందరు వ్యక్తులను దేవుడు వాడుకున్నారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనకు సహాయం చేయడానికి కొందరు వ్యక్తులను దేవుడు వాడతారు. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని అనుగ్రహించాం నిజమే. ఆయనప్పుడు కూడా ఆ యేసుక్రీస్తు జీవగల దేవుడు, మాట్లాడే దేవుడు. కాబట్టి మన కొరకు దేవుడు కొందరి హృదయంలో ప్రేరణను అనుగ్రహిస్తాడనమాట. కొందరి హృదయంలో దేవుడు ప్రేరణను అనుగ్రహిస్తాడు. దేవుడు మాట్లాడతారు, కొందరిని వాడతారు, మనుషులను దేవుడు వాడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆత్మీయ జీవితం అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దానిలో దేవుడు దేవునితో ఉన్న బ్రతుకు అయినప్పుడు కూడా దేవుడు మనుషుల ద్వారా కూడా మనకు సహాయం చేస్తాడని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనుషుల ద్వారా నేను కొన్నిసారి మనకు కనిపిస్తే మనకు సహాయం చేయడానికి మనుషులను దేవుడు వాడతారు. అప్పుడు మనుషుల ద్వారా నేను సహాయం పొందలేదు, నాకు డైరెక్ట్ దేవుడే సహాయం నాకు చాలు అంటే ఇక్కడ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు చిత్తం ఏంటిది అని అర్థం చేసుకోవాలి. దైవ జ్ఞానం మనం పొందుకోవాలి. ఏంటిది, దేవుడు మనుషులను కూడా వాడతారు. మన సువార్త విన్నప్పుడు అదే జరిగింది. సువార్త విన్నప్పుడు ప్రియులారా దేవుడు
మనతో మాట్లాడతారు, ఇద్దరులను దేవుడు వాడతారు. సువార్త చెప్పడానికి దేవుడు కొందరిని వాడతారు. ఆ మాటలు దేవుడు వినిపిస్తారు. వినిపించి ఇప్పుడు దాని కొరకు కూడా దేవుడు కొందరిని వాడుకున్నారు. అంటే అది ప్రియులరా మనం తప్పుపట్టవద్దు, దేవుని చిత్తం అనమాట. దేవుడు కొందరిని వాడతారు. దెయ్యాలు కూడా కొందరు వాడుతున్నారు ఒకవైపు, దేవుడు కూడా కొందరిని వాడతారు. లేదుగా కాబట్టి ప్రియులరా నా ఆత్మీయ జీవితంలో చూసినట్లయితే చాలా మందిని దేవుడు వాడుకున్నారు. 20 సంవత్సరం అనుభవంలో చూసినట్లయితే చాలా మందిని దేవుడు వాడుకున్నారు. కాబట్టి దేవుడు అలా వాడతారు. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, మన దేవునితో యేసులో తండ్రితో మనం ప్రార్థన చేస్తున్నాము అయినప్పుడు కూడా దేవుడు డైరెక్ట్ సహాయం చేయడానికి కూడా డైరెక్ట్ సహాయం చేస్తాడు. మన ఆత్మలో పరిశుద్ధాత్మ డైరెక్ట్ బలపరుస్తాడు. మన ప్రార్థన చేసినప్పుడు మన ఆత్మలో హోలీ స్పిరిట్ మనలో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ బలపరుస్తాడు. మన హృదయంలో సంతోషం, సమాధానం, నెమ్మది అంతా కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. శరీరానికి ఆరోగ్యం కూడా దేవుడు డైరెక్ట్ కూడా, కొందరు దేవజనులు లేదంటే కొందరు ప్రార్థన ద్వారా కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఉన్నాడు, అలాగే మనుషులు కూడా ఉన్నామన్నమాట. రెండు ఉన్నామన్నమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనుషులను ప్రియులారా మనం తప్పు పట్టవద్దు, లేదంటే వాళ్ళు మనం చిన్న చూపు చూడవద్దు అనమాట. ఎందుకంటే ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ఎవరి కొరకు ప్రాణం పెట్టామని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎవరి కొరకు ప్రాణం పెట్టామని అర్థం చేసుకోవాలి. నా కొరకు, మన కొరకు, అందరి కొరకు అనమాట. మానవులందరి కొరకు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనల్ని దేవుడు అంతగా ప్రేమిస్తున్నాము, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనిషి కలిసి అన్నమాట. అదే దేవుని చిత్తం. మనం ప్రియులారా ఏదైనా తోటంలో మనం చూస్తున్నాము, దేవుడు మాత్రం కాదు, దేవుడు తర్వాత మనం ఫస్ట్ దేవుడు ఉన్నాడు అయినప్పుడు కూడా దేవుడు నరుని దేవుడే తయారు చేస్తాం, సృష్టించాము. శ్రోత కాబట్టి ఆ మనిషితో దేవుడు సహవాసం చేయడానికి, హల్లెలూయా, మనుషుల ద్వారా ఇద్దరులకు మేలు చేస్తున్నట్టు, దేవుని నామం మహిమపరచబడినట్టు అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు వాడుతారు. ఇప్పుడు దేవుడు మనుషులు కలిసి బ్రతకడం ప్రియులారా అది ఆత్మీయ జీవితం అనమాట. దేవుడు మనం అది మాత్రం కాకుండా మన సంఘంలో మనం చూసినట్లయితే గుంబని మాట, మనుషులకు గుంబని మనకు అనిపిస్తాయి. పెళ్లి కుమార్తె అంటే రక్షణ పొందిన దేవుని బిడ్డల గుంపు అనమాట. దేవునికి స్తోత్రం. లేదు, రక్షణ పొందిన దేవుని బిడ్డల గుంపు. కాబట్టి ఒక్కొక్కరిని దేవుడు తన చిత్తానుసారంగా ప్రియులరా వాడుతారని ప్రియులరా కొరింథీ పత్రికలో మనం చూడవచ్చు. ఒక్కొక్కరిని దేవుడు వాడతారు. కొందరిని మనం చూసినట్లయితే లీడ్ చేయడానికి వాడతారు. కొందరు ప్రియులరా మనం చూసినట్లయితే స్వస్థపరిచే వరాలు అనుగ్రహించి ఇద్దరు స్వస్థపరచడానికి దేవుడు వాడతారు. కొందరకు అద్భుతాలు చేసే అభిషేకం ఇచ్చి అద్భుతాలు చేసిన దేవుడు వాడతారు. కొందరకు విశ్వాసం ఆ వరం దేవుడు ఇస్తాడు, అలాగే దేవుడు వాడతారు. కొందరకు మనం చూసినట్లయితే అభిషేకం తంపి సువార్త పరిచయ కొరకు వాడతారు. కొందరు ప్రార్థన కొరకు దేవుడు వాడతారు. కాబట్టి ఒక్కొక్కరికి దేవుడు కృప అనుగ్రహిస్తాడనమాట. కొందరికి సహాయం చేసే మనసు ఇస్తాడనమాట. ఇద్దరును పోషించాలి, సహాయం చేయాలి. కాబట్టి దేవుడు ప్రియులరా రకరకాల వ్యక్తులను అభిషేకించి వాడుతారు. ఆ వాడే వ్యక్తి ప్రియులరా మనం చూస్తుంటే మనుషులు అనమాట. మనం అలాంటి ఉన్న మనుషులు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అలాంటి ఉన్న మనుషులను ప్రియుల దేవుడు సంఘక్షేమం కొరకు, మనుషేమం కొరకు, ఇద్దరు క్షేమం కొరకు జీవగల దేవుడు వాడే కాలంలో మనం బ్రతుకు ఉన్నామన్నమాట. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి మన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు యేసులో తండ్రితో మనం చెప్తున్నప్పుడు దేవుడు కొందరు మన కొరకు తప్పకుండా వాడతారు. ఇంతకొరకు బైబిల్లో రాయబడి దేవుని ఒక దయ, మనుషులు ఒక దయ, ఈ రెండు మనకు అవసరం అనమాట. దేవుని దయ మనకు అవసరం, దానితో పాటు మనుషులు ఒక దయ కూడా ఉన్నట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇది రెండు మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నాకు దేవుడు మాత్రం సరిపోతే అంటే కుదరలేదనమాట. దేవుడు ఉండే ఓకే, దేవుడు మాత్రం సరిపోతే అన్నప్పుడు కూడా అదే దేవుడు నేర్పిస్తాడు. పలానా బ్రదర్, పలానా సిస్టర్, దేవుడు మనల్ని కనెక్ట్ చేస్తాడనమాట. స్తోత్రం. ఎందుకంటే వారు కూడా కొత్తగా జన్మించిన వారు కూడా దేవుని పాత్రగా దేవుడు వాడుతున్న వారు. లేదు కాబట్టి అలాంటి వ్యక్తులను ప్రియులను మనం అంగీకరించే మనసు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. కొన్నిసారి మనకు అది కష్టం అయిపోతాయి మన మనసు. ఇప్పుడు ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. ఇద్దరును మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇద్దరు మనం అర్థం చేసుకోవాలి. తోటి సహోదరులను ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఛానల్ గా మనల్ని మాత్రం కాదు, ఇంకా చాలా మందిను ప్రభు వాడుతున్నారు. మనల్ని మాత్రం కాదు. కొన్నిసారి మనం అనుకున్నాము నన్ను దేవుడు వాడుతున్నారు, నా ద్వారా అనేకలు దీవించబడుతున్నా, చాలా సంతోషం. అలాగే ప్రియుల దేవుడు చాలా మంది దేవుని చేతులను చాలా వ్యక్తులను రకరకాల విధంగా ప్రభు వాడుతున్నారనమాట. ఆ కాలంలో మనం ప్రియులారు ఉన్నామని
సత్యం మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ చదివిన వాక్య భాగం ప్రియులారా మనం చూసినట్లయితే 8వ అధ్యాయము 32వ దినం తన సొంత కుమారుని ప్రియుల దేవుడు ఇచ్చేసామన్నమాట. కాబట్టి శ్రేష్టమైనది తండ్రి దేవుడు మనకి ఇచ్చేసాం. కాబట్టి నాకు ఎవరు ఇవ్వలేదు అని దయచేసి ఎవరు బాధపడవద్దు. నాకు పాట పాడడానికి ఇవ్వలేదని, లేదంటే ఆరాధన ఇవ్వలేదని, లేదంటే ప్రార్థన చేయడానికి ఇవ్వలేదని, లేదంటే నాకు సహాయం చేయలేదని. హల్లెలూయా. కాబట్టి నాకు ఇవ్వలేదని పిల్లలు మనం దయచేసి మనం అనుకోవద్దు. తండ్రి అయిన దేవుడు శ్రేష్టమైన జీవితం మనకు అనుగ్రహించాము. సమయం దేవుడు ఇచ్చేసామన్నమాట ఆల్రెడీ. ఇప్పుడు నాకు మాత్రం సమయం ఇవ్వలేదు, మిగిలిన వారికి అందరికీ సమయం ఇచ్చాం అని దయచేసి మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు మంచి సమయం, మంచి జీవితం దేవుడు అనుగ్రహించామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇది మాత్రం కాకుండా శ్రేష్టమైన ప్రియులారా తన కుమారుని కూడా దేవుడు ఇచ్చేసామన్నమాట. ఇప్పుడు కుమారుడు మరి యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్టు యేసుక్రీస్తు కంటే గొప్పది ఏమీ లేదు. అవును, నిజమే. యేసుక్రీస్తు కంటే గొప్పది ఏమీ లేదు. యేసుక్రీస్తును కలిగి ఉన్నామంటే అన్ని కలిగి ఉన్నట్టే. అంటే నాకు మీ కొరకు మనకు కావలసినంత కూడా యేసుక్రీస్తులో ఉంది. అది కూడా సత్యమే, నిజమే. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు నుండి గ్రో చేయాలి అంటే యేసుక్రీస్తు నుండి మనం పొందుకోవడం నేర్చుకోవాలి అనమాట. అనుభవించుకోవడం నేర్చుకోవాలి. శక్తి మనం రిలీజ్ చేసుకోవడం నేర్చుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మన యేసుక్రీస్తులో మనకు కావలసిన అన్ని ఉంది అనమాట. మన జీవమునకును భక్తి కావలసిన అన్ని మనకు ఉంది. ఇప్పుడు ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాం. ఆయన ఇప్పుడు కూడా చాలా మంది మనం చూస్తున్నది ఇప్పుడు కూడా వారి జీవితంలో సమాధానం అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్న వారు ఉన్నారు. క్రిస్తువును కలిగి తర్వాత కూడా సమాధానం పూర్తిగా అనుభవించలేని వారు, సంతోషం అనుభవించలేని వారు, ఆశీర్వాదం అనుభవించలేని వారు. కారణం ఏంటిది? కారణం ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఉన్నాడు కానీ బై ఫెయిత్ ప్రియులారా అది పొందుకోవడం మన అనుదినం మన జీవితాన్ని బట్టి నేర్చుకోవాలి. ప్రత్యేక మనం ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వలన దేవుడు బలపరుచున్నాక ఇలాగ మన మనసు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా నూతన పరుస్తాడు. ఇప్పుడు ఇది రెండు జరగాలి అన్నమాట. మన ఆత్మ మనిషి బలపరచబడాలి, మనసు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరుస్తాడు, వాక్యం ద్వారా దేవుడు నూతన పరుస్తాడు. స్తోత్రం. అలాగే ప్రియులారా మనం విశ్వాసంతో మనం అడుగు వేయాలి అన్నమాట. విశ్వాసంతో ప్రభుత్వం కలిసి బ్రతున్నప్పుడు విశ్వాసంలో ఒక పార్ట్ ప్రియులారా మనం చూసినట్లయితే దానిలో ఒక పార్ట్ విత్తనాలు కూడా ఉంది అనమాట. విత్తనాలు అంటే పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ప్రేమ మనం విత్తనాలుగా పెట్టాలన్నమాట. పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ప్రేమ సువార్త కావచ్చు, లేదంటే వాక్య పరిచయం కావచ్చు, లేదంటే టీచింగ్ పరిచయం కావచ్చు, లేదంటే ఇద్దరులకు మేలు చేయడం కావచ్చు. విత్తనాలు ఉంది అనమాట. మేలు చేసేవారు ఉండాలి, దానికి కొత్త వస్తుంది అనమాట. అంటే ఏదో ఒక వర్క్ మనకు ఉంది అనమాట, ఏదో ఒక పని మనకు బాధ్యత ఉంది అనమాట. అది ఇప్పుడు ఇలా మనం నమ్మకం చేయాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది భూమి ఉన్నంత వరకు విత్తనాలు పెట్టడం కోత కూడా ఉంది అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి మన కోత ప్రియులారా మనం చూసినట్లయితే అదే ఆశీర్వాదంగా మనం అనుభవిస్తున్నాం అనమాట. అనుభవంగా మార్చబడది. కాబట్టి మనం విత్తనాలు పెట్టే విషయంలో నమ్మకం ఉండాలి. ఫైనాన్షియల్ విషయం మాత్రం కాదు, అదొక పార్ట్ అన్నప్పుడు కూడా మన ప్రేమ చూపే విషయంలో, ఇద్దరితో క్షమించే విషయంలో, ఇద్దరిని దీవించే విషయంలో ప్రియులరా. కాబట్టి మనం ఫస్ట్ ప్రియులరా మనం చూసినట్లయితే మనల్ని సిద్ధపరచుకోవాలి అనమాట. ఫస్ట్ ప్రియులరా మనం చూసినట్టు యేసుక్రీస్తుని మన హృదయంలో ఆహ్వానించేవారు ఉండాలి, అంటే కొత్తగా జన్మించేవారు ఉండాలి. తర్వాత మనం వాక్యం మనం రిసీవ్ చేసేవారు ఉండాలి. వాక్యం ద్వారా మనం శుద్ధీకరణ పొందేవారు ఉండాలి. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, మనల్ని కూడా వాడతారనమాట. అంటే విత్తనాలు వేస్తున్నప్పుడు దానికి కోత కూడా ఉంది అనమాట. ఒకవేళ మనకు ఇప్పుడు ఈ కాలంలో మనకు ఏదైనా అవసరాల్లో మనం తక్కువ ఉన్నామంటే దానికి తగినట్టు ప్రియులమైన విత్తనాలు వేస్తున్నప్పుడు దేవుడు దానికి తగినట్టు కొత్త పంట వస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ జీవితం అంటే విత్తనాలు వేసుకోవడం అనమాట. జీవితం అంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ ఫలంతో వరాలు నింపబడి అది మన విత్తనాలు పెడుతున్నాం అనమాట. అంటే అది మనం ఇద్దరు జీవితంలోనికి విత్తనాలకు పెడుతున్నాం, దాని కోత మనకు ఉంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, హార్డ్ వర్క్ ఉంది అనమాట. హార్డ్ వర్క్ ఉంది, రెస్ట్ చేయాలి, దానితో పాటు హార్డ్ వర్క్ కూడా ఉంది. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మీ యొక్క పరిస్థితిలో ఆత్మీయ జీవితంలో మీరు తృప్తి లేదేమో, మనం ఏం చేసుకోవాలి, ప్రభుతో అదిగా సమయం గడపడం. అది కూడా ఒక విత్తనాలు పట్టినట్టు సమయం గడపడం. మీరు ఉదయకాలం చలికాలంలో కూడా లేచి ప్రార్థనలు ఆరాధనలో సమయం గడుపుతున్నాం. అది కూడా మీరు మీ జీవితంలోనికి విత్తనాలు పెడుతున్నాం అనమాట. ఇప్పుడు మన జీవితంలోనికి విత్తనాలు
ఐ మీన్ వేసుకోవాలి. అది మాత్రం కాకుండా తర్వాత మనం ఇద్దరులకు అది మేలుకరంగా అవుట్పుట్ వస్తుంది అనమాట, ఫలం వస్తుంది అనమాట. అది కూడా ఉంది అనమాట. అంటే మనం ఫలించే అనుభవం, విత్తనాలు పట్టు మన ఫలించే అనుభవం అనమాట. దేవునికి స్తోత్రం. ఇది రెండు ఉంది అనమాట. యేసుక్రీస్తుతో కలిసి బ్రదైనప్పుడు ఇది రెండు ఉంది. ఇప్పుడు దానిలో ప్రియులారా మనకు మాదిరి తండ్రి అయిన దేవుడు అనమాట. తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమార్ని నా కొరకు మీ కొరకు ఇచ్చేసాడు. కాబట్టి ప్రియుల ఆ కుమారును కలిగిన మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనకు కావలసిన అన్ని ఆ కుమారులో ఉంది అనమాట, ఆ యేసుక్రీస్తులో ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయనప్పుడు కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రార్థన చేసినప్పుడు కొందరు ద్వారా మనకు కొన్నిసారి సహాయం చేశాడు దేవుడు. అది ప్రియులారా ప్రార్థన పూర్వక దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసుకొని ప్రభు చిత్తమైతే మనం రిసీవ్ చేసుకోవాలి, లేదంటే పక్కపట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకటి సత్యం, దేవుడు కొందరిని అయితే మనం తప్పకుండా చాలా మందిని వాడతారు. మన ఆత్మీయ జీవితంలో మన ముందుకున్న ప్రయాణంలో దేవుడు అనేకులను దేవుడు నా కొరకు మీ కొరకు తప్పకుండా వాడతారు. లేదు సాతానేమో కొందరు మనల్ని కిందపరిచినట్టు, మనల్ని గాయపరిచినట్టు, మనల్ని ఇన్సల్ట్ చేసినట్టు, అపమానపరిచినట్టు అలా కూడా కొందరు వాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది రెండు జరుగుతుంది అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దేవునిలో ఆధారపడి, ప్రియులార పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మన విత్తనాలు వేస్తున్న కొలది తప్పకుండా దాని పంట మనకు వస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం అది ఒక ప్రిన్సిపల్ అనమాట. దేవునికి స్తోత్రం. అది బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా ఈ వాక్యం తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకు తీయగా మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకు ఇచ్చేస్తాం. కాబట్టి అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపుడు. అంటే మన దేవుని చిత్తానుసారంగా ఉన్న ప్రతి అవసరాలు తప్పకుండా దేవుడు అద్భుతంగా తీరుస్తాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తన చిత్తానుసారంగా అవసరాలు మనలో తెరిచినప్పుడు కూడా కొందరిని కూడా కొన్నిసారి వాడుతారు. కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మనం అనుకున్న వారు కావచ్చు కొన్నిసారి. నా పరిచయంలో చాలాసారి నేను అనుకున్న వారు కాదు. స్తోత్రం. చాలా మందిని దేవుడు వాడతారు ప్రియులారా. అది మన దేవుని, ఎందుకంటే మన యేసులో తండ్రితో మనం చెప్పాం. కాబట్టి తండ్రి కొందరిని వాడతారు. హల్లెలూయా. తన చేతుల్లో ఉన్న వారు దేవుడు వాడతారు. కాబట్టి వారిని కాబట్టి మనం దైవజ్ఞానం పొందుకోవాలి. కాబట్టి మనం కొందరి ద్వారా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి అప్పుడు మనం అనుకోవద్దు, అప్పు కొందరి ద్వారా నాకు సహాయం వస్తుంది కదా, అప్పుడు నేను పూర్తిగా దేవునిలో ఆధారపడలేని వ్యక్తి ఉన్నారేమో అని ప్రియులారా మనం అలాగే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసారి మనకి అలాగే ఆలోచన వస్తాయేమో, దేవుని వైపు ఎక్కువ దేవుని వైపు చూసుకొని బ్రతన్న వారు దేవుడే నాకు సహాయం చేయాలని. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు కొందరిని వాడతారు. ఒకసారి ఆ వాక్యం మనం చదువుదాం. మనం ఆ వాక్యం ఒకసారి మనం లూకా సువార్త ప్రియులారా మనం చూసినట్టే లూకా సువార్త ప్రియులారా 6వ అధ్యాయంలో ప్రియులారా 38వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదురు, తర్వాత ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును, అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలుతును, మనుషులు మీ ఒడిలో కొలుతురు. చూడండి, అక్కడే మన దేవునికి ప్రార్థన పూర్వకంగా ఇచ్చేసాం. దేవునికి ఇచ్చినా కూడా ఏదో మనుషులు పొందుతారు, అవును కదా. దేవుజనుడు కానీ దేవుజనాలు కానీ ఆమె దేవునికి తెలియదని విధవరాలు కానీ అనాథులు ఎవరికో మనం ఇస్తుంది. దేవునికి ఇస్తున్నామంటే మనం నిన్న కూడా మనం నేర్చుకున్నాం, మీరు దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తెరిచామని, బట్టలు లేనప్పుడు మీరు బట్టలు ఇచ్చామని. కాబట్టి మనం మనుషులకు ప్రియులారా ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు చెప్పారు, మీ యొక్క ఈ సహోదరులు చిన్నవారు కానీ మీరు ఇచ్చేది అది నా కొరకు అని ప్రభు చెప్పామన్నమాట. కాబట్టి మన దేవునికి ఇవ్వడం అంటే మనుషులకు ప్రార్థన కొరకు దేవుని ప్రేరేపణ బట్టి మనం ఇచ్చినప్పుడు మనుషులు అది పొందుతున్నాం. వారు మన కొరకు ప్రార్థన చేస్తారు, దేవుని స్తుతిస్తారు, దీవిస్తారు. తర్వాత ప్రియులారా మనం చూసినట్టే, ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును, అణచి కుదిరించి దిగజారినట్లు నిండు కొలుతును, మనుషులు చూడండి, మనుషులు మీ ఒడిలో కొలుతురు అని. అంటే మనుషులను దేవుడు వాడతారనమాట. ఏజెంట్గా దేవుడు వాడతారు, అంటే వారిను ఆ బెస్సలుగా దేవుడు వాడతారనమాట. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి అనమాట. గోడ్ ఈ స్పిరిట్, దేవుడు ఆత్మస్వరూపి. కాబట్టి భూమిలో ఉన్న బ్రతుకులో ప్రియులారా మన కొరకు దేవుడు కొందరు చేయని దేవుడు వాడతారు. ఇప్పుడు ప్రియులారా అప్పుడు మనం దాన్ని తప్పు పట్టవద్దు అనమాట. ఇప్పుడు ప్రత్యేకంగా అక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే అపరాధ భావం ఉన్నవారు సాతాన్ కొన్నిసారి అబద్ధాలు సాతాన్ ప్రాముఖ్యంగా కొన్నిసారి కాదు, సాతాన్ ఒక పని అబద్ధం చెప్పడమే. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినది అబద్ధాలు చెప్తారు.
నీవు స్తోత్రం హల్లెలూయా, నీవు మంచి ఉద్దేశంతో కాదు అది అని చెప్తారనమాట. అది అపరాధ భావం అనమాట. అపరాధ భావం సాతాను తీసుకొని పెడతాడనమాట. ప్రతి విషయంలో కొందరికి ప్రతి విషయంలో తీసుకొని పెడతాడు. కాబట్టి ఇప్పుడు ఇలా అపరాధ భావాన్ని మనం జయించాలి, వాక్యం ద్వారా జయించాలి. గిల్ట్ ను జయించాలి, గిల్టీ కాన్షియస్ ను జయించాలి. యేసుక్రీస్తు అందుకొరకు ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనను నీతిమంతులుగా మార్చామని వాక్యం అని గ్రహించాలి అనమాట. అపరాధ భావం ఉన్నవారు దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు దేవునితో ప్రార్థన చేస్తారు. దేవుడు వారు దీవించినట్టు అందరు దేవుడు పని చేసినప్పుడు వారు అది అనుభవించలేని పరిస్థితుల్లోనికి సాతాను తీసుకొని వస్తాడు. ఎలాగంటే అపరాధ భావం, సెల్ఫ్ అక్విజిషన్ లోపలనే వస్తాయి అనమాట. కాబట్టి దాని వెనుక ఈవిల్ స్పిరిట్ పనిచేస్తుంది అనమాట, దయ్యాలు పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు అలాంటి వారు దేవునికి ఆశీర్వాదాలు ఎక్కువ అనుభవించలేం, ప్రాక్టికల్ గా వారు అనుభవించలేం. ఎందుకంటే కారణం ఏంటంటే అపరాధ భావం. అది కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. దేవుని కొరకు మనం ఇచ్చినప్పుడు కూడా, ప్రార్థన చేసినప్పుడు కూడా కొందరును ప్రభు ప్రిల్లర తప్పకుండా వాడతారు. ఈవిడి అప్పుడు మీకు ఇవ్వబడును, అణచి కుదిలించి దిగజారినట్టు నిండు కొలుతున్న మనుషులు. చూడండి, మనుషులను దేవుడు వాడుతున్నారనమాట. సువార్త పరిచయలో గాని, ప్రార్థనలో గాని, ఆరాధనలో గాని, ప్రియుల మనం చూసినట్లయితే సంఘర్షేమం కొరకు కానీ అన్ని దేవుని రాజ్యం కొరకు అంతా కూడా మనం చూసిన దేవుడు మనుషులను వాడుతున్నారనమాట. మనుషులను వాడుతున్నారు, దేవుని చిత్తం అనమాట. దేవునికి స్వతం మనుషులను దేవుడు తప్పకుండా వాడతారు. ఇప్పుడు మన ప్రార్థన కూడా అదే, దేవుడు నన్ను వాడుకోమని మన ఎన్నిసారి ప్రార్థన చేస్తారు. అలాగే మీటింగులు పాల్గొంటున్న వారు అందరినీ ప్రార్థన చేస్తారు, ప్రభు నన్ను వాడుకోము, నన్ను అభిషేకించు, నన్ను నింపు. మనం అలాగే ఇప్పుడు ఒక్కొక్కరు అలాగే ప్రార్థన చేస్తారు, దేవుడు వాడుతారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం కొందరు మనకు సహాయం చేసినప్పుడు, మేలు చేసినప్పుడు అబ్బో అది దేవుడు కాదు, అది మనిషి అని మనం తప్పు పట్టొద్దు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మంచి ఉద్దేశంతో వారు మనకు సహాయం చేస్తున్నారని మనం చూసుకోవాలి. మంచి ఉద్దేశంతో, చెడు ఉద్దేశంతో ఉండవద్దు, మంచి ఉద్దేశంతో ఉండే అది మంచిది అనమాట. కాబట్టి ఆ విషయం మాత్రం తప్పకుండా ప్రియులారా మనం గమనించాలి అని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి మనం అపరాధ భావం కలిగిన వారిగా మనం ఉండవద్దు, అపరాధ భావం. కాబట్టి మనం చదివిన వాక్యంలో దాని కింద భాగంలో ప్రియులారా రాయబడి ఉంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ప్రియులారా 33వ వచనములో ఆ మాట రాయబడింది. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీదే నేరం మోపువాడెవడు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం చేత దేవుడు మనల్ని కొన్నాము, సొత్తుగా మార్చాము. రక్తం ద్వారా దేవుడు కడిగాము, నీతిమంతులుగా మార్చాము. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన వారి మీదే నేరం మోపువాడెవడు. నిజంగా ప్రియులారా మనం చూస్తుంటే సాతాను పని అదనమాట, నేరం మోపుతాడు. ఏది చేసినా దానిలో తప్పు పెడతాడు అనమాట. కాబట్టి సాతాను అలాంటి వాయిస్ కొన్నిసారి వినిపిస్తాయి. కాబట్టి మీరు కదిలిపోవద్దు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి, యేసుక్రీస్తు రక్తం ద్వారా నేను నీతిమంతురాలు అని ఆ నిర్ణయంతో మనం ఉండాలి. ఆ సత్యం గ్రహించుకొని దేవుని స్తుతించుకొని దేవుళ్ళు అనుభవించే వారు ఉండాలి. యేసుక్రీస్తు రక్తం చేత దేవుడు నన్ను కడిగామని, దేవుడు నన్ను శుద్ధి చేస్తామని ఆ గ్రేపతో ప్రియులారా మనం ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన వారి మీదే నేరం మోపువాడెవడు. సాతాను పని చేస్తాడు. ఇప్పుడు సాతాను అలాగే మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ మాటలు స్వరమేని దేవునికి ఆశీర్వాదాలు పొందకుండా ఉండాలని దెయ్యాలు కోరుతుంది అనమాట. దేవుని చిత్తం ఏంటిది? మనం దీవించబడడం, ఆశీర్వాదం అనుభవించండి. ఇద్దరికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మన పరిస్థితి ఎలా ఉంది? ఇద్దరికి మనం ఆశీర్వాదకరంగా ఉన్నామా? అన్ని పరిస్థితుల్లో మనం ఇద్దరులకు ప్రియులరా మనం దేవుని చిత్తానుసారంగా ఇద్దరులకు మేలు చేసేవారు ఉండాలి. హల్లెలూయా. ఇద్దరులకు మనం సహాయం చేసే స్థాయికి దేవుడు మనను తప్పకుండా లేపుతాడు. కాబట్టి ప్రియులరా దేవుని చేత ఏర్పరచబడిన వారి మీదే నేరం మోపువాడు ఎవడు, నీతిమంతులుగా తెరిచేవాడు దేవుడు అనమాట. ఇప్పుడు యేసు రక్తం ద్వారా దేవుడు మనం నీతిమంతులుగా తెరిచాము, లేదు మనకు తెలుసు. హల్లెలూయా. ఆ గరిపుదిలో ప్రియులారా మనం బ్రతకాలి అనమాట. కాబట్టి అపరాధ భావంలో ప్రియులారా మనం ఉండవద్దు. అపరాధ భావం సాతాను గాడు తీసుకుని వస్తాడు. దేని కొరకంటే మీరు ఆశీర్వాదాలు అనుభవించవద్దు. 1 పేతురు 3:9 వచనంలో రాయబడింది, ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుడు పిలిచామని రాయబడింది. కాబట్టి మన ఇద్దరిలో దీవించుకోవడానికి రాయబడింది. హల్లెలూయా. కాబట్టి మనం ఎలాగ దీవించాలి? ప్రార్థన పూర్వంగా యేసునామములో దీవించాలి. కాబట్టి ఒక్కరు ప్రియులారా రకరకాల ప్రజలు మనకు మేలు చేస్తారు. మేలు చేసినప్పుడు అది మనం పొందుకొని దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. అలాగే ఇచ్చేవారు మనం దీవించాలి అనమాట. మనకు సహాయం చేసిన వారు దీవించాలి. మన కొరకు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, వారు మన కొరకు సమయం కేటాయిస్తున్నారు. అలాగే వారు మనం
దీవించాలి. దేవునికి స్తోత్రం. మనకు మేలేసిన వారు చాలా మంది ఉన్నారు. వారిని ఏం చేసుకోవాలి? వారిని బట్టి దేవుని స్తుతించాలి. వారికి ఆరోగ్యం ఇవ్వమని మనం ప్రార్థన చేయాలి. దీర్ఘాయుసు బలంగా వారిని దీవించమని ప్రార్థన చేయాలి, దీవించాలి అనమాట. కాబట్టి మనం పొందుకోవడం ఉంది, దీవించడం ఉంది. మనం కూడా ఇవ్వడం ఉంది, పొందుకోవడం ఉంది అనమాట. రెండు ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇచ్చేవారుగా మాత్రం మనం ఉండలే, పొందేవారుగా పొందే స్థాయి కూడా ఉంది అనమాట తప్పకుండా. కాబట్టి మనం రిసీవ్ చేయాలి. దేవుడు కొందరి ద్వారా మనకు సహాయం చేస్తాడు, అది మనం రిసీవ్ చేయాలి. తర్వాత మనం చేసుకోవాలి, దానిలో ప్రార్థన చేసుకొని మన అనుభవించాల్సి మనం అనుభవించాలి. ఇద్దరుకున్నది ఇద్దరులకు ఇచ్చేయాలి అనమాట. ఇది ఉంది అనమాట. స్తోత్రం. కాబట్టి దేవుడు ఒక పనిలో మనం చూసినట్లయితే దాన్ని ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూసిన దేవుడు మాత్రం కాదు. దేవుని యొక్క పనిలో మనం చూస్తే దేవుడు మాత్రం కాదు, దేవుడు మనుషులను తప్పకుండా వాడుతారు. హల్లెలూయా. మనుషులను తప్పకుండా ప్రియులా దేవుడు వాడుతారు. దేవునికి స్తోత్రం. నాకు మనుషులు వద్దు, దేవుడు మాత్రం చాలు అంటే ప్రియుల కుదరే పని కాదు. ఎందుకంటే దేవుడే నరిని నిర్మించామన్నమాట. దేవుడే మనుషులను నిర్మించాము. దేవుడే మనుషులకు నిత్య జీవనం ఇచ్చాము, రక్షణ ఇచ్చాము. మనుషులు దేవుడు తన కుమార్తె దేవుడు మార్చామని సత్యమని అర్థం చేసుకోవాలి. ఆ చూపులో మనం చూడాలి. ఈ వాక్యంలో ఈ మీటింగ్లో పాలు పంపుతున్న ప్రతి ఒక్కరు సువార్త రక్షణ పొంది దేవుని కుమార్తె ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిలో నివాసం చేస్తున్నాడు. దేవుడు దిగి వచ్చి దేవుడు మనలో నివాసం చేసుకొని మనల్ని మందిరంగా దేవుని కుమార్తె మార్చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ మీటింగ్ లో పాలు పొందుతున్న వారిని మనం చూసినట్లయితే కొన్నిసారి వారిని డైరెక్ట్ ఒక మనిషిగా మనకు అనిపిస్తుందేమో. ఓకే, అవును, మనుషులే అయినప్పుడు కూడా వారిలో దేవుడు ఉన్నాడు, దేవుడు వారిలో ఉన్నాడు. కాబట్టి దేవుడు వాళ్ళు నివాసం చేసుకొని ఒక్కొక్కరు వాడుతున్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే అబ్రహాం బ్రదర్ను దేవుడు ఎన్నోసారి దేవుడు వాడుతున్నారు. ప్రార్థన కొరకు కానీ సిద్ధులకు సహాయం కొరకు దేవుడు వాడుతున్నారు. సురభస్సును దేవుడు అభిషేకించి దేవుడు వాడుతున్నారు. నరసింహరాబు దేవుడును అభిషేకించి వాడుతున్నారు. కాబట్టి మనం చూసినట్లయితే మనుషులు మనకు కనిపిస్తుంది, డైరెక్ట్ మనం చూస్తున్న మనుషులు కనిపిస్తాయేమో, కానీ వారిలో దేవుడు ఉన్నాడని సత్యం అనుగ్రహించుకోవాలి. దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు మనుషులు కలిసి బ్రదేగా ఆత్మీయ జీవితం అనమాట. హల్లెలూయా. కాబట్టి బానుబోధ అంటే మనం చూసినట్లయితే వారు ఎన్నోసారి మన కొరకు ప్రార్థన చేస్తారు, వాక్య పరిచయం చేస్తున్నారు, వారు సహాయం చేస్తున్నారు. వారే మనకు సహాయం చేస్తున్నారు అదే కాదని వారిని మాత్రం మనం చూసినట్లయితే ఒక దారిలో మనం చూడవచ్చు. అలాగే వారిలో ఉన్న దేవుడు నాకు, వారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అనే గ్రహింపు దేవుడు అనుగ్రహించినాక స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చాలా సరే మనం ఏం చూస్తున్నామంటే మనం మనుషులు మాత్రం మనకు కనిపిస్తుంది. దాని వెనుక దేవుడు చేసిన దేవుని యొక్క చేయి మనం చూడడం లేదేమో, దేవుని యొక్క చేయి చూడడం లేదేమో. కాబట్టి దేవుడు కార్యం చేసే దేవుడు. కాబట్టి దేవుడు మనుషులను వాడతారనమాట. మనుషులను వాడతారు, తప్పకుండా వాడతారు. హల్లెలూయా. కాబట్టి ఆ కాలంలో మనం ఉన్నామన్నమాట. దేవునికి దేవుడు అభిషేకించి మనుషులను తన చిత్తానుసరంగా ప్రియులారా వాడతారు. మనల్ని కూడా దేవుడు వాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నన్ను కూడా దేవుడు వాడుతున్నాడు. స్తోత్రం. దాన్ని కూడా ప్రతి ఒక్కరు దేవుడు వాడతారు. దేవునికి సమర్పించిన వారు దేవుడు తప్పకుండా వాడతారు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మన ఇద్దరు మనకు మేలు చేస్తున్నప్పుడు, లేదంటే దేవుడు మనకు ఆశీర్వాదాలు తీసుకొని వేస్తున్నప్పుడు అది పొందకుండా ఉన్నట్టు సాతాను చాలాసారి ఏం చేస్తాడు, అపరాధ భావం తీసుకొని వస్తాడు. ఎందుకంటే నీవు పొరపాటు చేస్తున్నాం, నీవు తప్పు చేస్తున్నాం అని ఒక భావం, అది దాని వెనుక సాతాను పని చేస్తాడు అనమాట. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన వారి మీదే నేరము మోపువాడెవడు, నీతి మందులుగా తెరిచేవాడు దేవుడే. కాబట్టి సత్యం అని అర్థం చేసుకోవాలి. ఏంటి సత్యం? యేసు రక్తం ద్వారా దేవుడు నా పాపాలు క్షమించాం, నన్ను దేవుడు నీతి మందులుగా దేవుడు మార్చామని గ్రహించుకోవాలి. నేను ఇప్పుడు మన క్రిస్తునందున్న మనం నీతి మందులుగా ఉన్న సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన నీతి మందులమని ఆ సత్యం, ఆ గ్రేపు వాక్యం రెవల్యూషన్ మనకు లేదు అంటే చాలా ఆశీర్వాదాలు అలాంటి వ్యక్తులు అనుభవించలేదు. అంటే దానికి కారణం దేవుడు కాదు. దేవుడు తీసుకొని వస్తాడు, వద్దని చెప్తారు. అంటే కాబట్టి ఇప్పుడు ఇలా అపరాధ భావం వలన కొన్నిసారి మన ఆశీర్వాదాలు ఆపుతాయి. కాబట్టి ఇప్పుడు దేహసి అప్పుడు అది అనుభవించలేని పరిస్థితిలో ఉండడానికి అవకాశం ఉంది అనమాట. ఒకటి పరిస్థితి చూడండి, జీవితం చూడండి. దేవునికి స్తోత్రం. కాబట్టి దాని వెనుక కారణం ఏంటి? అపరాధ భావం, గిల్ట్ అనమాట. కాబట్టి ఎందుకు అలాగ వస్తుందంటే వాక్యం రెవల్యూషన్ లేదు కాబట్టి. అంటే యేసుక్రీస్తు రక్తంతో దేవుడు నన్ను నీతి మందులుగా మార్చామని వాక్యం జీవము ఆత్మలుగా మార్చబడాలి. అలాగే మార్చబడినప్పుడు పిల్లల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది,
కృపా భాగ్యములను నిధి దానమును పొందువారు మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒక్కని ద్వారానే ఏలుదురు. దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. అంటే మన పరిపాలన చేసే వ్యక్తిగా మార్చబడది. అదేంగా దేవుని అనుభవించే వ్యక్తిగా మార్చబడదు. ఎప్పుడు కృపా భాగ్యములను నిధి దానమును పొందువారు. కాబట్టి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో ఆ మాట రాయబడింది. కృపా భాగ్యములను నిధి దానమును పొందువారు జీవం గలవారి, అంటే జీవం వస్తాయి అనమాట. ఇప్పుడు సాతాన్ ఒక మాట మనకు మరణం తీసుకొని వస్తుంది, స్పిరిచువల్ డెత్. అంటే అపరాధ భావం కూడా మనకు దేవుని నుండి మనల్ని దూరం చేస్తుంది అనమాట. దేవుని చిత్తం మన జీవితంలో జరగకుండా చేస్తుంది, దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవించకుండా చేస్తుంది. కానీ ప్రియుల సువార్తలో ఉన్న 2 ప్రాముఖ్యమైన విషయం మనం గుర్తించాలి. ఇది చాలాసారి మనం అర్థం చేసుకోవడం లేదేమో. సువార్తలో రక్షణ ఉంది అని మనకు తెలుసు, కరెక్ట్. గోడ్ సాల్వేషన్ ఉంది, రక్షణ ఉంది, అది మనకు తెలిస్తేమో. కానీ గోడ్స్ రైచియస్నెస్ కూడా దేవుడు మనకు అనుగ్రహించాం, దేవుడు నీతి కూడా అనుగ్రహించాం. ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16, 17 వచనం ప్రియుల మనం చదువుతున్నప్పుడు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 2 విషయాలు ఉంది. రక్షణ మాత్రం కాదు, దేవుని యొక్క నీతి కూడా ఉంది అనమాట. అప్పుడు ఆ రెవల్యూషన్ కూడా మనం పొందాలి. రక్షణ ఉంది, దేవుని యొక్క రక్షణ ఉంది, దేవుని యొక్క నీతి కూడా దేవుడు నాకు నీకు అనుగ్రహించని సత్యం పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి. అందుకొరకే దేవుడు నీతిమంతులుగా తీర్చువారును ఎవరు నిందారోపణం ఎవరు చేస్తాడని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు రక్షణ మాత్రం కాదు, దేవుని యొక్క నీతి కూడా దేవుడు మనకు అనుగ్రహించారు. దేవుని యొక్క నీతి ఏంటిదని అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క నీతి అంటే అది యేసుక్రీస్తు, అది ఏంటిదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనకు దేవుని ముందు నిలబడవచ్చు అనమాట. మనుషుల ముందు నిలబడవచ్చు, సాతాన్ ముందు కూడా నీతి మంతులుగా నిలబడవచ్చు అనమాట. అంటే దేవుడు మన రక్తం ద్వారా మనం గతకాలంలో ఉన్న ప్రతి పాపాలు క్షమించేసామన్నమాట. ఇప్పుడు పాపి కాదు. కాబట్టి ఒకవేళ మీరు పాపి అని ఇప్పుడు కూడా అనుకున్నారేమో, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత అది గిల్ట్ అనమాట, అపరాధ భావం. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత కూడా మీరు ఏదైనా ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన నడిపించినప్పుడు, వాక్య పరిచర్య చేసిన తర్వాత, లేదంటే ఎవరికైనా మేలు చేసిన తర్వాత, లేదంటే ఇద్దరు నుండి మేలు చేసిన పొందిన తర్వాత వెంటనే నేను తప్పు చేసామేమో అని ఒక ఫీలింగ్ వెంటనే వస్తాయి అనమాట. అది కాబట్టి అది అపరాధ భావం అనమాట. కాబట్టి అపరాధ భావం యేసులో లేమైపోయినాక, కాబట్టి మన సత్యం అర్థం చేసుకోవాలి. దేవుడు మనను నీతిమంతులుగా మార్చాం, దేవుడు మార్చేసామన్నమాట. కాబట్టి కొందరు మనుషులు సర్టిఫికేట్ కొరకు ఈ గిల్ట్ వచ్చినప్పుడు గిల్ట్, కాబట్టి అపరాధ భావం వచ్చినప్పుడు కొందరు మరి తప్పకుండా మనుషులకు భయపడతాయి అనమాట. మనుషులు నన్ను తప్పు పెడతారేమో అలానే వస్తాయి. కాబట్టి ఆలోచన నుండి ఆలోచన నుండి దేవుడు విడిపించినాగా. కాబట్టి పరలోక కోర్టు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు రక్తం ద్వారా ప్రియులారా మనను నీతిమంతులుగా మార్చామన్నమాట. కాబట్టి మన నీతి పరిశుద్ధాత్మ దేవుడు నీతి గురించి ఒప్పింపిస్తాడు. మీరు నీతిమంతురాలను ఒప్పింపిస్తాడు. ఎందుకంటే ఒకవైపు సాతానేమో అపరాధభావం తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా దేవుడు అనుగ్రహించిన నీతి కూర్చున్న రెవల్యూషన్ ముందుకు నేను నీతిమంతురాలను ఆ గ్రీపుతో బ్రదినట్టు పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు అధికమైన కృపా దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గెలవారే. చూడండి, వారి జీవములు ఇంక్రీస్ అవుతాయి, దేవుని శక్తిలో వారు ఇంక్రీస్ అవుతాయి అనమాట. జీవము గెలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒక్కరి ద్వారానే ఏలుదురు. ఇప్పుడు నీతి కూర్చున్న రెవల్యూషన్ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాక, అలాగే అది ప్రియులారా మనం అప్పుడు ఏమవుతుంది, పరిపాలన చేసే వ్యక్తులుగా మార్చబడతాయి అనమాట. అడిగే వ్యక్తిగా మనం ఉండలేదన్నమాట. మనుషులు దగ్గరే చేయి చాపే స్థాయికి రాదు. సాతాను కోరి ఏంటి, మన దేవుని యొక్క వాక్య రెవల్యూషన్ సత్యం మనం అర్థం చేసుకోకుండా మనుషులు ఒక సర్టిఫికేట్ పొందుకొని, లేదంటే సాతాను కోసం విని మనం దిగజారిన స్థాయిలో ఉండాలని దెయ్యాలు కోరుతుంది అనమాట. కానీ దేవుడు ఏం కోరుతుంది, నీతి కూర్చున్న అభిషేకం, అంటే నీతి కూర్చున్న ఒప్పింపు అనుగ్రహించి ప్రియులరా పరిపాలన చేసే వ్యక్తిగా దేవుడు మార్చాడు. అంటే ఇద్దరిని కూడా దీవించే వ్యక్తిగా దేవుడు మార్చాడు అనమాట. దేవుని చిత్తం లేదు. కాబట్టి మనకు ఉన్న పరిస్థితి, మన జీవితంలో ఏదైతే కొదువ ఉందో ఆ కొదువ తెరిచే దేవుడు మన దేవుడు. మన జీవితంలో ఏదైనా కొదువ ఉన్నప్పుడు ఆ కొదువతోనే నువ్వు ముందుకు వెళ్ళమని కొదువ దేవుడు తీర్చాడు. కాబట్టి మన పెళ్లి వంతులో మనం చూస్తున్నాం. అక్కడే ఆ పెళ్లిలో కొదువ వచ్చింది, నిరాశరిస్తాం కొదువ వచ్చింది. అంటే మరియా వెంటనే యేసుక్రీస్తు తల్లి మరియా వెంటనే యేసుక్రీస్తు ఏం చెప్తారో అది మీరు విధేయ చేయాలని శిష్యులతో చెప్తారనమాట.
అంటే యేసుక్రీస్తు చెప్పారు, నా సమయం ఇంకా రాలేదు, తల్లి నా సమయం ఇంకా రాలేదు. ఇప్పుడు కానీ తల్లి సమయం రాలేదు అని చెప్పిన తర్వాత కొద్ది సమయం తర్వాత కావచ్చు దేవుడు యేసుక్రీస్తు స్పందించామన్నమాట. కాబట్టి ముందు చెప్పిన మాట సమయం రాలేదు అని అదే మెసేజ్ విని అలాగూ ఉండే ఆశీర్వాదాలు పొందలేదన్నమాట. కానీ తర్వాత మనం చూస్తున్నాము యేసుక్రీస్తు స్పందించినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క కాలంలో సేమ్ కాదనమాట. గతకాలంలో ఏం జరిగింది అలాగని ఇప్పుడు కూడా జరగాలని లేదు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క రోజు నూతనమైన విషయాలు దేవుడు చేసే దేవుడు అనమాట. కాబట్టి మనం చూస్తున్నాము ముందు ప్రభు చెప్పారు నా సమయం రాలేదు, కానీ సమయం వచ్చినప్పుడు ప్రభు స్పందించామన్నమాట. ప్రభు చెప్పారు, శిష్యులతో చెప్పామన్నమాట, మీరు పాత్రలో మీరు నీళ్ళు నింపమని చెప్పాము. తర్వాత అదే తీసుకొని మోసుకొని ఇవ్వమని చెప్పిన తర్వాత వారు త్రాగినప్పుడు అది మంచి రసంగా మార్చబడింది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఉన్న కొదువలో తెరిచే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం కూడా ఎన్నోసారి ప్రార్థన చేసిన ప్రభుత్వం, దేవ నాకు ఫలానా కొదువ ఉంది, ప్రభు నాకు ఫలానా కొదువ ఉంది, ఆ కొదువ తీర్చమని ఎన్నోసారి మనం ప్రార్థన చేశారు. కానీ మనం మర్చిపోయి ఉండవచ్చు, దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. సూత్ర యేసునామములో మనం ఎన్నో విషయాల్లో తండ్రికి చెప్పినప్పుడు దాని జవాబు ఎలాగ వస్తుంది ప్రియులారా? జవాబు ఎలాగ వస్తుంది? కొన్ని విషయాలు డైరెక్ట్ పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహిస్తాడు, కొన్ని విషయాలు పరిశుద్ధాత్మదేవుడు కొందరిని అభిషేకించి కొందరిని వాడుతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి అది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుని యొక్క దయ ఉంది, మనుషుల యొక్క దయ ఉంది. ఇది రెండు మనం యేసునామములో ఈ మీటింగ్ లో పాల్గొందుతున్న ప్రార్థనలో ఎగవలసిన అందరూ యేసునామములు అనుభవించినాక. కాబట్టి దేవుని యొక్క దయ ఉంది, మనుషుల యొక్క దయ ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా, మనుషులను మనం తక్కువ అంచనా చేయడానికి వీలు లేదు. మీరు అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు రక్తం గురించున్న రెవల్యూషన్, యేసుక్రీస్తు రక్తం ఎంత విలువ కలిగిన రక్తం అని అర్థం చేస్తున్న కొద్ది మనుషులు కూడా ఎంత విలువ కలిగిన వారని అర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే తండ్రిని దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించాము, అది ఎవరి కొరకని మనం అర్థం చేసుకోవాలి. ఎవరి కొరకు? కొన్నిసారి మనం అనుకోండి నా కొరకే అంటే నా గురించి, అంటే మన గురించి మాత్రం ఆలోచన చేస్తారమ్మా. మన కొరకు, నా కొరకు మాత్రం కాదు. కొన్నిసారి మన ఆలోచన అంతా నాదే వచ్చేస్తాం, సెల్ఫ్. కానీ నా కొరకు మాత్రం కాదు, మీ కొరకు కూడా అనమాట, ప్రతి ఒక్కరి కొరకు అనమాట. అప్పుడు మన అర్థం అవుతుంది, దేవా నా అబ్రహాం బ్రదర్ను, లేదంటే నరసింహరావు బ్రదర్ను, లేదంటే భానుమతి సిస్టర్ను, లేదంటే రాణి సిస్టర్ను, లేదంటే సరళమ్మను, లేదంటే సుందరమ్మను, లేదంటే కెసే సిస్టర్ను, లేదంటే సురభ సిస్టర్ను, ఎంతగా దేవుడు వారిను ప్రేమిస్తున్నామని అప్పుడు అర్థమైపోతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నామని యేసుక్రీస్తు గురించి ప్రియులారా గ్రహింపు, ఆ జ్ఞానములో మన ఎదుర్కొన్న కొలది మన విలువ మనుషులకు విలువ ఎక్కువ మనకు అర్థమవుతుంది అనమాట. యేసుక్రీస్తు రక్తం చాలా విలువ కలిగినది, పరిశుద్ధమైనది, అమూల్యమైన రక్తం. కాబట్టి ఆ రక్తం చాలా గొప్పది, మనం వివరించలేం, వర్ణించలేం. అంత శ్రేష్టమైన రక్తం అనమాట. అంత శ్రేష్టమైన తన ప్రియ కుమారుని తండ్రి దేవుడు ఇచ్చేస్తామంటే మనం కూడా తండ్రి యొక్క దృష్టిలో ఎంత విలువ కలిగిన వారని మనం అర్థం చేసుకొని మనం కూడా ఎదుటి వ్యక్తులను గౌరవించాలి. సోదర, కొన్నిసారి మనం అనుకున్నారేమో దేవుడు నన్నే వాడతారని, అంటే నన్ను ఇప్పుడు ఇద్దరిలో కూడా దేవుడు వాడతారని సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అక్కడే కొన్నిసారి మనం మనసు ఒప్పుకోలేదేమో. ఎందుకంటే నేను మంచిగా ప్రార్థన చేస్తాను, నేను మంచిగా ఆరాధన చేస్తాను, నేను చేసినంత మంచిది, వేరే వారు చేసేది మంచిగా లేదేమో మన చూపులో తప్పు పెడుతున్నారు. కాబట్టి అది సెల్ఫ్ నుండి వస్తుంది అనమాట. కాబట్టి మన అలా ఉండవద్దు. అవును, దేవుడు మనల్ని వాడుతున్నారు, ఇద్దరిని కూడా దేవుడు వాడతారని సత్య పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. లేదంటే మన జీవితం ఏమవుతుంది, ఒంటరిగా బ్రతుకుతాయి అనమాట. ఎవరి నాకొద్దు, దేవుడు చాలు, దేవుడు అంతే, ఎలా అంతే పరిస్థితి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఉన్నాడు, మనుషులు కూడా దేవుడు ఎన్నుకున్నామని సత్యమైన అర్థం చేసుకోవాలి. రక్తం కార్చి దేవుడు కొన్నాము, దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన దేవుడు కొత్తగా జన్మించిన అనుభవం అనేక మనుషులకు దేవుడు అనుగ్రహించాము. వారు కూడా మన క్రిస్తునందు మన సహోదరులని సత్యం వాక్యం ద్వారా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కానీ కొన్నిసారి ఇలా వస్తాయి, నేను వేరు వారు వేరు. కొన్నిసారి మనకి అలాగే ఆలోచన వస్తాయి, ఎందుకంటే మన సెల్ఫ్ లో ఉన్నప్పుడు అలా వస్తాయి. కానీ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనకు అర్థమైపోతాయి, ఫలానా బ్రదర్ సిస్టర్, నా బ్రదర్, నా సిస్టర్, నేను ఒక తండ్రి, మేమందరం ఒక తండ్రి పిల్లలు అని గ్రహింపు వస్తాయి అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, వాక్యంతో నింపబడినప్పుడు ఏం ఆలోచన వస్తాయి. హల్లెలూయా.
ఫలానా బ్రదర్, ఫలానా సిస్టర్ నా సిస్టర్ అంతే, క్రిస్తునందు నా సహోదరి, నా బ్రదర్ అని మనకు ఆలోచన వస్తాయి. ఇప్పుడు ఇప్పుడు ఇలా మన ఆత్మ నింపుదల కలిగిన జీవితం మనకు అవసరం, మన పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం మనకు అవసరం. అందుకు సొంత బుద్ధిలో ఆధారపడవద్దు అనమాట. సొంత బుద్ధి మన ప్రాణం చాలా కొన్నిసారి స్ట్రాంగ్ గా నిలబడతాయి అనమాట. అప్పుడు ప్రియులారా మనకు ఏమవుతుంది? తగ్గింపు రాదు. దేవుని స్వరం తగ్గింపు మనకు రాదు. ఒకవేళ దేవుడు ఇద్దరు దారి మేలు చేస్తున్నా కానీ అది కూడా మనం రిజెక్ట్ చేస్తాం అనమాట. అది కూడా మనం రిజెక్ట్ చేస్తాం. కాబట్టి ఎన్నోసారి మనం అలాగ రిజెక్ట్ చేసి ఉండవచ్చు. ఇప్పుడు ఎన్నోసారి దేవుడు ఇద్దరి ద్వారా సహాయం చేయాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అబ్బో నాకు వద్దు అపరాధ భావాన్ని బట్టి ఎన్నోసారి వద్దు అని చెప్పి ఎన్నోసారి ఆశీర్వాదాలు పొందలేని పరిస్థితి వచ్చి ఉండొచ్చు. తర్వాత సీక్రెట్ గా మన మనుషులతో అడిగే పరిస్థితి కూడా వచ్చి ఉండొచ్చు. సీక్రెట్ గా తర్వాత మనం మనుషులతో అడిగే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ప్రియులా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనుషులు తప్పకుండా వాడతారు. సోదరు మనుషులు తప్పకుండా వాడతారు. దాని కొరకు దేవుడు మనను అభిషేకించాము, దేవుడు మనల్ని పిలిచామన్నమాట. దేవుని ఉద్దేశం అనమాట. ఇప్పుడు ఈ మీటింగ్ లో పాలుబంతులను ప్రతి ఒక్కరిని దేవుడు పరిశుద్ధాత్మక నుండి దేవుడు వాడతారు. అనేకులు దేవుడు వాడుతున్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఉదయగాల మనకు నీతి గురించిన ఒప్పింపు దేవుడు దయచేయనాక యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మన నీతి ముందల మన గ్రహింపు దేవుడు అనుగ్రహించినాక ఆ గ్రహింపు తక్కువ ఉండే దేవుని ఆశీర్వాదాలు తక్కువ మీరు పొందుతారు. ఆశీర్వాదం లేదని కాదు, ఆల్రెడీ తండ్రి దేవుడు యేసుక్రీస్తును ఇచ్చి ఆశీర్వాదం అంతా ఇచ్చేసాము. అనగానే అది అనుభవించాలంటే, ఆ రెవల్యూషన్ లో మనం ఎదగాలంటే నీతి కూర్చున్న ఒప్పింపు మనకు అవసరం. యేసే రక్తం ద్వారా దేవుడు మన నీతి ముద్దలో మార్చాము. ఆ గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడు అధికంగా అనుగ్రహించినాక అప్పుడు గిల్టు తొలిపోతాయి అనమాట. సాతాను అబద్ధాలు తొలిపోతాయి. ఇక్కడ సాతాను ప్రియులారమైన ఆశీర్వాదాలు అనుభవించకుండా పని చేసే దాని వెనుకే దెయ్యాలు పని ఉంది అనమాట. ఈవిల్ స్పిరిట్. దేవుని చిత్తానుసరమైన ఆశీర్వాదాలు మనం అనుభవించినాక హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం లేని ఆశీర్వాదాలు మనకు వద్దు. కరెక్టే. దేవుని చిత్తం లేని ఆశీర్వాదం, ఒకరు దొంగతనం చేసుకొని లేదంటే ఒక్కరు అక్రమం చేసుకొని వారు అక్రమంగా సంపాదించినది మనకు బట్టలు కొని ఇచ్చినప్పుడు లేదంటే సాయం చెప్పవద్దు అని చెప్పవచ్చు. కానీ నిజంగా కష్టపడి సంపాదించినది దాని నుండి కొంత మీ సేవ కొరకు కూడా లేదంటే మీకు కొరకు కూడా ఇస్తామంటే మన వద్దు అని చెప్పినప్పుడు దాని మనకి అపరాధ భావం ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. సత్యం ప్రియులారా, అపరాధ భావం ఉన్న వ్యక్తులు దేవుళ్ళు అధికంగా అనుభవించలేరు. వారు దేవుని కొరకు అధికంగా వాడబడలే. ఎందుకంటే ఈ అపరాధ భావం వారిని పట్టేస్తాయి అనమాట. కాబట్టి యేసునామములో అపరాధ భావం తొలిగిపోయినాక, యేసునామములో అపరాధ భావం తొలిగిపోయినాక కానీ దానికి బదులుగా దేవుడు మనకు నీతి గురించి ఒప్పింపు దేవుడు దయచేయనాక యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం నీతిమంతురానికి రేపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒప్పింపిస్తాడని యోహాను సువార్త 16:9-10-11 చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు పాపం గురించి ఒప్పింపిస్తాడు. పాపం గురించి మాత్రం కాదు, నీతి గురించి ఒప్పింపిస్తాడు అనమాట. రక్షణ పొందిన మనకు నీతి గురించి ఒప్పింపిస్తాడు. మీరు నీతిమంతురాలని పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నామంటే యేసే మాట్లాడినట్టే, తండ్రి మాట్లాడినట్టు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒప్పింపిస్తాడు నీతిమంతురాలని. కాబట్టి ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయంలో రాయబడింది. 6వ అధ్యాయంలో 15వ మనం చదువులితే నీతి మైమరు గురించి రాయబడింది. నీతి మైమరు మనకు కావాలి, మైమరుగా మార్చబడాలి అనమాట. కాబట్టి నీతి వాక్యం గురించి మనం ధ్యానించాలి. రోమేలకు రాసిన పత్రికలో ఉంది, గలాతీయులకు రాసిన పత్రికలో చాలాసారి రాయబడింది. రైచియస్నెస్ గురించి రాయబడింది అనమాట. అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనను నీతి ముందలుగా మార్చమని, అంటే మన క్రియలను బట్టి కాదు, మన పనిని బట్టి కాదు, యేసయ్య పరిశుద్ధ యాగాన్ని బట్టి, మరణాన్ని బట్టి, ఆ మరణం యేసుక్రీస్తు మరణం అంగీకరించిన మనలో దేవుడు ఉచితంగా నీతి అనుగ్రహించామన్నమాట. రక్షణ నీతి మనకు దేవుడు ఉచితంగా అనుగ్రహించాం. అది ప్రియులారా మనం గ్రహించుకోవాలి. కాబట్టి దేవుడు మనకు రక్షణ, దేవునికి నీతి ఉచితంగా అనుగ్రహించమంటే దానికి విలువ లేదని కాదు. యేసుక్రీస్తు ప్రాణం పెట్టామన్నమాట. క్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టి అది ఇచ్చేస్తామన్నమాట. ఇప్పుడు దానికి చాలా విలువ ఉంది. ఏ ఒక్క మనుషులు కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, సొంత పనులు, సొంత క్రియల ద్వారా, సొంత ఆలోచన ద్వారా, సొంత క్రియల ద్వారా ఏ ఒక్క మనుషులు కూడా దేవుని నీతి పొందలేదు. ధర్మశాస్త్రం అంతా పట్టించుకొని నీతి నేను పొందుతాం అని ఒక వ్యక్తి అనుకున్నా గానీ అది కూడా జరగలేదని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే మనుషుల్లో సిన్ఫుల్ నేచర్ ఉన్న కాబట్టి, పాపస్వం ఉన్న కాబట్టి మనకు అందుకొరకే సువార్త చాలా ప్రాముఖ్యం. గుడ్ న్యూస్ చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు మనకు ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రియులారా సిలువలో
ధర్మశాస్త్రం అంతా ఫుల్ఫిల్ చేశామన్నమాట. మన వలన కాదు, కానీ దేవుడు నాకు మీకు బదులుగా దేవుడు చేశాం. అది మనం నమ్మాలి. అది మనం నమ్మడం అంటే నమ్మిన తర్వాత ప్రతిరోజు అది నమ్మాలి అనమాట. ఒకప్పుడు మనం నమ్మి ఉండవచ్చు, మంచిది, కానీ ఆ సువార్త సత్యం ప్రతిరోజు మనం అంగీకరించాలన్నమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ద్వారా దేవుడు నాకు రక్షణ అనుగ్రహించామని, యేసుక్రీస్తు ద్వారా దేవుడు నన్ను నీతిమంతులుగా మార్చామని సత్యం ప్రతిరోజు మనం అంగీకరించాలి, శోధించుకోవాలి, ప్రతిరోజు అది గ్రహించుకోవాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాము. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన పాపాలు క్షమించామని సత్యం ప్రతిరోజు అది మనం అర్థం చేసుకోవాలి అనమాట. ఒక్కరోజు మాత్రం కాదు, అంటే ఇది నిత్యమైన విషయం అనమాట. ఒక్కరోజు కోరు కాదు. యేసుక్రీస్తు మరణం అంటే ఒక్కరోజు కోరు కాదు, నిత్యమైన ప్రియుల మేలు కొరకు, ఆశీర్వాదం కొరకు అని సత్యమైన అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతిరోజు అది అప్లై చేసుకోవచ్చు. ఏసే మీరు అనుగ్రహించిన రక్షణని బట్టి స్తోత్రం. మీ రక్తం ద్వారా నా పాపాలు క్షమించి నన్ను నీతిమంతులుగా మార్చినట్టు, నీతిమంతులుగా లేదంటే నీతిమంతురాలుగా మార్చినట్టు దేవా స్తోత్రం చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. లేదు, కాబట్టి మన సొంత నీతిలో ఆధారపడవద్దు. ఇది సెల్ఫ్ రైచియస్నెస్ లోనికి వెళ్ళవద్దు. వెళ్ళవద్దు అనమాట. స్వనిధి అంటే నేను చేస్తున్న దాన్ని బట్టి నీతి. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు ప్రియులారా మన నీతి ముందరే మార్చాం. ఆ నీతిలో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి గలాతీయులు రాసిన పత్రికలో పౌలు చెప్తున్న విషయం ఉంది, 2వ అధ్యాయంలో మాటలు రాయబడింది. ఇప్పుడు ఒక్కప్పుడు పౌలు మనం చూస్తుంటే సొంత నీతిలో ఆధారపడే, కానీ యేసుక్రీస్తు నీతి రేపు వచ్చినప్పుడు దేవుని నీతిలో పూర్తిగా ఆధారపడాం. కాబట్టి మన దేవుని యొక్క నీతిలో ఆధారపడే వ్యక్తి ఉండాలి. యేసుక్రీస్తులో పూర్తిగా యేసుక్రీస్తులో ఆధారపడిన వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా అలాగే మనం అపరాధ భావాన్ని జయించుకొని ముందుకు వెళ్ళాలి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకుని దేవుడు, కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది, దేవుడు నీతిమంతులుగా తీర్చువారును ఎవరు, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఇప్పుడు ఆల్రెడీ మన దేవుడు నీతిమంతులుగా తెరిచాం. ఇంకా మనం ఎందుకు భయపడాలి? వారు వీరు ఏమనుకున్నారేమో, ఫలానా పాస్టర్ ఏమనుకున్నారో, ఫలానా బ్రదర్ ఏమనుకున్నారు, ఇలాంటి నాలుగుదిన కదా సోదరు, అదంతా పక్క పెట్టాలన్నమాట. దేవుడు ఏమనుకున్నారు, దేవుడు ఆల్రెడీ మనల్ని నీతిమంతులుగా మార్చారు. అసత్యంగా అర్థం చేసు అంటే మన దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వాలి హృదయంలో, మనుషులు కాదు ప్రియులారా. దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. పాస్టర్ ఏమనుకున్నారేమో, ఫలానా వారేమో, దేవుడు ముందు ప్రియులు, దేవుడు మనల్ని నీతిమంతులుగా తెరిచామడే దేవునితో భయభక్తి కలిగిన వ్యక్తులు తప్పకుండా ప్రతి ఒక్కరి ముందు వారు మంచిగానే బ్రతుకుతారు. హల్లెలూయా. కాబట్టి దేవుని ముందు ప్రియులరా నీతిగా, న్యాయంగా, మంచి మనసాక్షి కలిగి మనం బ్రతకాలి, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన వారి నేరం మోపువాడు ఎవడు, నీతిమంతులుగా తెరిచేవాడు దేవుడే, శిక్ష విధించేవాడు ఎవడు, చనిపోయిన క్రిస్తుయేసే, అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. ఇప్పుడు ఇలా మనం యేసుక్రీస్తులో ఆధారపడాలి, యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడాలి, యేసు నామంలో ఆధారపడాలి, యేసయ్య నీతి వాక్యములో మనం ఆధారపడాలి. యేసుక్రీస్తు మన నీతిమంతుల్లో తెరచామని రేపు పరిశుద్ధాత్మ వలన దేవుడు మనకు అధికంగా అనుగ్రహించినాక, ఇలాగే కృపాభాగ్యమును నిర్ధానమును కూర్చున్న ప్రదేశ ప్రియులారా ఇంగ్రెసవునకు అనదైన పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు నీతి మైమరుగా మార్చబడితే వారు ఇప్పుడు ఈ కాలంలో వారు సమస్యల మీద పరిపాలన చేస్తారు, దారిద్ర్యం మీద పరిపాలన చేస్తారు, అనారోగ్యం మీద అంటే దెయ్యాల మీద సమస్యల మీద పరిపాలన చేస్తారనమాట. కృపాభాగ్యమును దీర్ఘానమును పొందువారు మన నిశ్చయముగా యేసుక్రీస్తు ఒక్కరి ద్వారా, చూడండి అది యేసుక్రీస్తు అనమాట, యేసుక్రీస్తు ఒక్కరి ద్వారా ప్రియులారా పరిపాలన చేస్తారు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల ఈ వాక్యం ద్వారా దేవుడు మనం దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, ప్రతి అపరాధ భావం తొలిపోయినాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా నీతి గురించి నొప్పింపు, దేవా సువార్తలో దర్శన మాత్రం కాదు, నీతి కూడా ఉంది అని, దేవుని యొక్క నీతి కూడా ఉంది అని రేపు ప్రతి ఒక్కరికి దేవా దేజ్యమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. కృపాభాగ్యమును నీదానమును పొందువారు మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒక్కని ద్వారని ఏళ్ళదూరని వాక్యం దేవా మా అందరి జీవితంలో నెరవేర్చబడినట్టు పరిశుద్ధాత్మ ద్వారా సహాయం దేవమని ప్రార్థనిస్తున్నాం. ప్రభావ మీ చిత్తానుసరంగా ప్రతి ఆశీర్వాదాలు దేవా మిమ్మల్ని అనుభవించట్టు కృపదేవని ప్రార్థనిస్తున్నాము. దానికి వ్యతిరేకమైన సాతన్ అందరాలు కొరేలు అబద్ధాలు ఏ సమయంలో ఎలేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా కూడి వేసిన ప్రతి ఒక్కరిని పేరు వేరు దీవిస్తున్నాం. ఆత్మీయంగా బలపరచము, మానసికంగా బలపరచము, చక్కని ఆరోగ్య ప్రతి ఒక్కరికి ఇప్పుడే తండ్రి మీరు దయచేయము తండ్రి, దీర్ఘాయుషు తృప్తిపరచము, పరిశుద్ధాత్మ ఫల బలాలతో నింపమని ప్రార్థనిస్తున్నాం. అపరాధ భావులు సంపూర్ణంగా పరిశుద్ధాత్మ అగ్ని ఉన్నది లేమైపోయినా కాలిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం.
నీతి గురించి ఒప్పిపో అందరికీ దేవా దయచేము. ఇలాగే నీతి అది మైమరుగా బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ గా మార్చబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. అలాగే దేవా సాతాను యొక్క బాణాలు హృదయంలో తాకకుండా అంటే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ ద్వారా నీది యొక్క మైమరుగు ద్వారా ప్రతి ఒక్క హృదయాన్ని మనసును ప్రభావ మీరు కాపాడమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా సిహ ఆరాధన కరగరబిన దేవా యేసు మీకు ఆరాధన తండ్రి, మీకు స్తోత్రం తండ్రి. మాకు అనుగ్రహించిన దేవుని యొక్క రక్షణ బట్టి దేవ మేము స్తుతిస్తున్నాం తండ్రి. మాకు క్రీస్తు వారి అనుగ్రహించిన దేవుని యొక్క నీతిని బట్టి దేవ మేమందరం ఆరాధిస్తున్నాం తండ్రి. పరలోక కోర్టు నుండి మాకు దేవా మీ రక్తం ద్వారా మీ మరణ పునరుద్ధరణ ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ బట్టి దేవా మీ యొక్క నీతిని బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. లెక్కలేని మా పాపాలు గతకాలంలో పాపాలు ప్రభావ మీరు రక్తం ద్వారా క్షమించి మన నీతి బంధులుగా దేవ మీ సన్నిధిలో నిలబెట్టిన మీ ప్రేమను బట్టి మేము ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రతి రోజు దేవా మీరు అనుగ్రహించిన రక్షణని బట్టి మీరు అనుగ్రహించిన గొప్ప దేవుని యొక్క నీతిని బట్టి ఆమె ఆరాధించేవారుగా స్తుతించేవారుగా జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని గణపరిచేవారుగా తండ్రి అలాంటి అభిషేకంతో కృపతో మమ్మల్ని అందరినూ నమ్మమని ప్రార్థనిస్తున్నాం. కూడి వేసిన ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం తండ్రి. యేసు నామములో తండ్రి మీ చిత్తానుసరమైన ప్రతి దీవెనలు అందరం అనుభవించినట్టు అలాగే అనేకులకు ఆమె ఆశీర్వాదకరంగా ఉండినట్టు అలాంటి అభిషేకం జ్ఞానం కృప ప్రతి ఒక్కరికి ఇప్పుడే నింపమని ప్రార్థనిస్తున్నాం. దీవిస్తున్నాం తండ్రి. యేసు నామములో ప్రార్థనిస్తున్నాం గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.